ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు ఇది మాట్లాడతా అది మాట్లాడతా ఏ ఆన్సర్ చెప్పండి అసలు నువ్వు క్వశ్చన్స్ అడగని కూర్చున్నావా వ్యతిరేకించని కూర్చున్నావా నాకు తెలుసు నా ప్లేస్ లో ఎవరున్నా అట్లే మాట్లాడతారు అట్లా మాట్లాడరు కరెక్ట్ గా అడుగుతారు నేను చెప్పేది వింటారు నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి చెప్పండి మేడం 6 గ్యారెంటీలు ఏమైపోయిందో ఒక అంశం మీద మాట్లాడండి ఛానళ్ళని తిడుతున్నారు అన్న ఛానళ్ళ గురించి మాట్లాడితే మీరు ప్రశ్నిస్తున్నారు అంటారు ఒకటే ప్రశ్న నేను ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీల్ని పక్కదారి పట్టించడానికి ఈ సందర్భాలు ముందు తీసుకొస్తారు అంటున్నా సందర్భాలు ఏం సందర్భాలు యూట్యూబ్ లో తప్పు చేసిన నీకు తిడితే కొంతమందిని బదలాం చేయడానికి ఒకడు వచ్చి ఎవడో వచ్చి అట్లా అందరి యూట్యూబ్ ఛానళ్ళని బదలాం చేస్తే రేపు పొద్దున మీకు కూడా మంచిదే సేఫా కాదా అది నిజంగా జెన్యూన్ గా జర్నలిస్టులు అనే ముసుగు లోపల జర్నలిజాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి దోపిడీని దగాని ఆపాలనుకున్నడం తప్ప మీకు మంచిదా మాకు మంచిదా చెప్పు సరే మేము కావాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేపిస్తాం కానీ అట్లాంటి వాళ్ళు 10 మంది పుట్టి మీలాంటి వాళ్ళని పాడు చేస్తుంటే రేపు పొద్దున ఎవరికి నష్టం అది చెప్పు జెన్యూన్గా పనిచేసే జర్నలిస్ట్ మీద నమ్మకం వస్తుంది రేపు పొద్దున వ్యవస్థకే నష్టం మరి ఇప్పుడు ఒప్పుకున్నావా ఇప్పుడు చెప్పు ఆన్సర్ చెప్పు అట్లా కాదు మేడం 6 గ్యారెంటీలు మీరు పక్కదారి పట్టించడానికి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నాను నువ్వు నీ జర్నలిజం గురించే నువ్వు మాట్లాడుకున్నావు నేనేం చేయలేను ఇక దాని గురించి ఇక మీకు మంచి చేయబోయే దాని గురించి మీరు యూట్యూబ్ ఛానళ్ళని తిట్టిండు అని మాట్లాడుతున్నారు నేనేమంటున్నా జర్నలిజం ముసుగు లోపల తప్పు చేసిన శిక్షించడం తప్పు అని నువ్వు అనుకుంటే అది మీ ఇష్టం మీ ఇంకితానికే వదిలేసినాం మాకు సంబంధం లేదు ఇక అది ఇక మీకే రేపు పొద్దున వాళ్ళదయింది రేపు పొద్దున మీకు నష్టం జరిగితే మీరు కూడా